లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 వరకు మీలో ప్రేరేపణ కలిగిన వారు చదవాలని కోరుకుంటున్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం ప్రభా మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యమై ఉన్న దేవుడు తండ్రి, ప్రభా యేసయ్య, మీ మాటల ద్వారా మాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి స్తుతులు, స్తోత్రాలు. నాతో మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడబోతున్నది మీరు ప్రభా యేసయ్య. సెలవు చాటుని నన్ను మరుగుపరచండి ప్రభా. అల్పుణ్ణి ప్రభా, దీనుణ్ణి ప్రభా, అలాంటి అయోగ్యుడైన నన్ను ప్రభా స్థితిలో ఉంచినందుకు వేలాది వందనాలు తండ్రి. మీకే స్తుతి, స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా యేసయ్య. మీరు మాట్లాడబోతున్న ప్రతి ఒక్క మాటలు వారి హృదయంలో అది నాటబడునుగాక, ముద్రించబడునుగాక అని ప్రభు వినగలిగే ప్రభా యేసయ్య చెవులు, గ్రహించే మనస్సు బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అంశం ఏమనంటే, నీ జీవితంలో ఉత్తమమైనది ఏంటి? 8లో ఉన్నది బెతనీ అనే ఒక గ్రామం అనేది కనబడుతుంది. బెతనీ గ్రామం ఎక్కడున్నది అని అంటే, యెరూషలేము ఒక కొంచెం దగ్గరలో ఉన్నది. సుమారు 2 మైళ్ళు ఉంటుంది దూరము. యెరూషలేము దగ్గరే ఉంటుంది. చిన్న గ్రామం పేరే బెతనీ. బెతనీ గ్రామం ఎక్కడ మనం చూస్తున్నామంటే, రిఫరెన్స్లో యోహాను సువార్త 11:18 ఉంటుంది. మీరు తర్వాత చదువుకోవచ్చు. అదే రీతిగా బెతనీ అని అంటే దానికి అర్థం ఏంటంటే, బాధ కలిగిన ఇల్లు దానికి అర్థము. అదే రీతిగా ఇంకో రీతిగా కూడా అర్థం ఏమున్నదని అంటే, ఇది ఏంటంటారా, మట్టలు అంటారు కదా, మట్టల ఇల్లు. ఇంకో దానికి అర్థం కూడా ఏమున్నదని అంటే, అంజూరప ఇల్లు దానికి అర్థం. బెతనీ గ్రామానికి ప్రత్యేకత ఏమున్నది అని అంటే, బెతనీ గ్రామము దగ్గరలోనే, అంత దూరం కాకుండా కొంచెం 2 మైళ్ళ దగ్గరలో నుంచే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అక్కడి నుంచి ఆరోహణమయ్యారు. ఒలీవ కొండ నుంచి ఆరోహణమయ్యారు. కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన ఏమన్నారంటే, అదే స్థలంలో తిరిగి రాబోతున్నాడు అని చెప్పేసి అన్నారు. ఈ బెతనీ గ్రామంలో ఎవరు ఉంటున్నారు అని అంటే, మార్తా, మరియా, ఇంకా ఎవరు, లాజరు. వీరు ఉంటున్నారు. వీరు వయసు ఎంత అని అంటే, వయసు గురించి మనకు బైబిల్లో లేదు. వీరు లేదంటే డబ్బున్నవాళ్ళా కాదా అని దానికి వివరణ లేదు. కానీ బైబిల్లో వచనాల ప్రకారంగా చూసుకుంటే కనుక వీరు ఉంటున్న నివాసం అనేది చిన్నదైతే ఏమాత్రం కాదు. ఎందుకనంటే, శిష్యులు అంటే యేసయ్యతో పాటు శిష్యులు కూడా ఒక 12 మంది శిష్యులతో పాటు ఇంకా చాలామంది వచ్చేవారు. ఆయా ప్రాంతంలో సువార్త చేస్తున్న సమయంలో యేసయ్యకి వెంబడించేవారు కూడా కొందరు చాలా మట్టుకి వెంబడించేవారు. అయితే ఆ గృహము చిన్నదైతే ఏమాత్రం కాదు. ఇంకో ప్రశ్న ఏంటంటే, మరియా, మార్తా, లాజరు ముగ్గురులో పెద్దోళ్ళు ఎవరు అని అంటే బైబిల్లో ఎక్కడైతే లేదు. కానీ బైబిల్లో మనం చూసుకుంటే కనుక ఒక ఆలోచన మనకు వస్తుంది. ఏంటంటే, ప్రతినిత్యము మార్తానే ముందుకు వస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మార్తానే ముందుకు వస్తుంది. కాబట్టి మనము ఇక్కడ గ్రహించుకోవచ్చు ఏంటంటే, మార్తా పెద్దది ఉండొచ్చు, అక్క ఉండొచ్చు దానికి అర్థం. మరియా అనేది చెల్లెళ్ళు ఉండొచ్చు, తమ్ముడైతే లాజరే. ఇక్కడ వారికి వివాహం అయిందా లేదా బైబిల్లో లేదు. బైబిల్లో మనకి ఎక్కడ రాయలేదు. అదే రీతిగా వారికి తల్లి తండ్రి ఉన్నదా లేదా, అదైతే లేదు. కాబట్టి మనం దాని గురించి మనం ఎక్కువగా వదిలేయాలి. ఈరోజు ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడాలని కోరుకుంటున్నారంటే, మరియా ఇంకా మార్తా. అంటే మార్తా మనం చూడండి, యేసయ్య బెతనీ గ్రామంలో వచ్చాడు. అంటే ఒక చిన్న గ్రామం అది. బెతనీ గ్రామం అని అంటే ఒక చిన్న గ్రామం, పెద్ద గ్రామం ఏం కాదు, చిన్న గ్రామం. ఆ చిన్న గ్రామంలో ఎప్పుడైతే యేసయ్య ఆ స్థలంలో, ఆ ఊరు గ్రామంలో వచ్చాడో, వచ్చిన తర్వాత మార్తా అనేది తెలుసుకోవడం జరిగింది. అంటే యేసయ్య చేసిన సూచక్రియలు కానీ, అద్భుత కార్యాలు కానీ, స్వస్థతలు కానీ ఆ ఊరు మొత్తం గ్రామం, యెరూషలేం పట్టణం అనేక చోట్ల వ్యాపించబడింది. ఆ వ్యాపించబడుతున్న సమయంలో యేసయ్య గురించి ఎవరు తెలుసుకున్నారు అని అంటే, మార్తా తెలుసుకోవడం జరిగింది. మార్తా తెలుసుకున్న తర్వాత ఒక రోజు ఇంట్లో ఏం పెట్టుకున్నదనంట, ఒక కూడిక అనేది పెట్టుకోవడం జరిగింది. ఆ కూడికకి యేసయ్యకి ఆహ్వానము లేంటే అక్కడ పిలవడం జరిగింది. పిలుస్తున్న సమయంలో ఎప్పుడైతే మార్తా ఎప్పుడైతే ఆ పిలవడం జరిగిందో,
ఆ యేసయ్యతో పాటు శిష్యులు కూడా ఆ గృహంలో రావడం అనేది మనం చూస్తున్నాము. ఏంటంటే ఎప్పుడైతే మార్త యేసయ్య వచ్చాడు అని తెలిసింది. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా మన ఇంటికి ఒక చీఫ్ మినిస్టర్ కానీ లేదంటే ఒక పెద్ద దైవజనుడు వస్తున్నారు అనుకోండి, మనలో ఎలాంటి స్వభావం ఉంటుంది, లేదంటే ఎలాంటి ఆశ ఉంటుంది చెప్పండి. ఎలాంటి ఆశ ఉంటుంది అంటే, అయ్యి బాబా ఈరోజు మా ఇంట్లో ఒక పెద్ద వ్యక్తి వస్తున్నాడు, ఒక పెద్ద సేవకుడు వస్తున్నాడు. సహజంగా చూస్తున్నాం ఏంటంటే స్త్రీలకి దీని పట్ల ఎక్కువ మట్టికి ఆసక్తి ఉంటుంది. ఎలాగనంటే స్త్రీలు ఏం ఆలోచించుకుంటారు అంటే వారి విధానం ఒకటి ఉంటుంది. ఏంటంటే ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే వంటకాల మీద వెళ్తుందా లేదా? నిజంగానే ఆడవాళ్ళు చేసే వంటలు చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే వీరు ఏం చేస్తున్నారు అంటే మార్త ఏం చేసిందనంటే యేసయ్యని పిలవడం అనేది జరిగింది. అంటే నేను అనుకున్నాను సాయంత్రం పూట పిలిచి ఉండొచ్చు, ఉదయకాలం కాకుండా సాయంత్రం కొంచెం సమయము మీరు కేటాయిస్తే కనుక మా ఇంట్లో కూడా ఒక చిన్న కూడిక మీరు పెట్టండి అని మార్త అడుగుండొచ్చు. అడగగానే యేసయ్యతో పాటు శిష్యులు ఆ గృహంలో రావడం జరిగింది. ఆ యేసయ్య ఎప్పుడైతే వస్తున్నాడని తెలవగానే మార్త ఏం చేస్తుందనంట, విస్తారమైన పనులు పెట్టుకున్నదనంట. విస్తారమైన పనులు అంటే నేను అనుకుంటున్నాను మార్త యేసయ్య వస్తున్నాడు అని తెలవగానే మార్త ఏమనుకున్నదనంటే ఈరోజు యేసయ్యకి అనేకమైన నా చేతుల ద్వారా వంటకాలు తయారు చేస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము విస్తారమైన పనులు అంటే బట్టలు ఉతకడం కాదు. బట్టలు ఉతకడం అనేది ఏమాత్రం కాదు. ఎందుకనంటే వారు భోజనం దగ్గర వారు ఏం చేస్తున్నారంటే పరిచర్య చేస్తున్నారు కాబట్టి భోజనము దగ్గరే చేస్తున్నారు. కానీ వంటలు కడగడం కానీ లేదంటే బట్టలు ఉతకడం కానీ అలాంటి పనులు లేదు. విస్తారమైన పనులు అంటే అనేకమైన పనులు పెట్టుకున్నదేమో అని అనుకున్నారు. కాదు. అంటే మార్త ఏమనుకున్నది అంటే యేసయ్య వస్తున్నాడు కదా, యేసయ్య వస్తున్నాడు కాబట్టి యేసయ్యకి ఏ ఆహారం పెట్టాలి, ఏ రుచికరమైన పెట్టాలి వంటలు అని చెప్పేసి విస్తారమైన పనుల్లో ఉన్నదంట మార్త ఏమనుకుంటుందనంటే యేసయ్యకి బిర్యానీ పెడితే మంచిగా ఉంటుందా, యేసయ్యకి లేదంటే హల్వా చేస్తే మంచిగా ఉంటుందా, స్వీట్ పెడితే మంచిగా ఉంటుందా అంటే ఒక్కదాంతో సంతృప్తి పడకుండా అనేకమైన వంటకాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. నిజంగా మన ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవారుగా ఇలా వస్తున్నారు అని అనుకోండి, మనలో ఎలాంటి ఆశ ఉంటుందని అంటే ఏం తీసుకొచ్చి వంట పెట్టాలి, లేదంటే చికెనో మటనో లేదంటే బిర్యానీయో లేదంటే రొయ్యల బిర్యానీయో ఏదో ఒకటి చేయాలని స్త్రీలు ఆశపడుతూ ఉంటారు. అదే రీతిగా స్త్రీలకు ఇంకో ఆలోచన ఏముంటుందనంటే ఇల్లు శుభ్రంగా ఉన్నదా లేదా, గెస్ట్ వస్తున్నారు కదా, శుభ్రంగా లేకపోతే ఎలాగుంటుంది. ఎందుకనంటే ఇంటికి పరిపాలించే వారు ఎవరు అనంటే స్త్రీయే. ఎందుకని అంటారనంటే వారి చక్కబెట్టడం కానీ వంటకాల విషయంలో కానీ కిచెన్ డిపార్ట్మెంట్ మొత్తము ఆల్దే కాబట్టి వారు ఏం చేస్తారు అని అంటే వచ్చిన గెస్ట్ని ఏ రీతిగా సంతోషపెట్టాలి అని ఆలోచన కలిగి ఉంటారు. ఈరోజు మొదటి అంశం ఏంటంటే యేసయ్యని సంతోషపెట్టడం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు అనేది కనబడతా ఉంటున్నారు. వారిలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అని అంటే మార్త, ఇంకో పక్కన ఏంటంటే మరియా. మార్త ఏం చేస్తుందంటే యేసయ్యని నా ఆహారం ద్వారా నీ సంతోషపెట్టాలనుకున్నాను. ఈరోజు నీ మార్త నేను అనుకుంటాను ఈరోజు యేసయ్యకి నా చేతుల ద్వారా రుచికరమైన వంటలు నేను చేయబోతున్నాను. యేసయ్య చూడగానే సబాష్, అబ్బా ఈ రుచికరమైన వంట ఎవరు చేశారు అని అడుగుతాడని చెప్పేసి యేసయ్యని ఏం చేయాలంట, సంతోష పెడతానికి ఆహారం అనేది తయారు చేయడం అనేది. అంటే యేసయ్యని ఆహారం ద్వారా సంతోష పెట్టడానికి కోరుకుంటుందనంట. ఏంటంట, ఆహారం ద్వారా సంతోష పెట్టడానికి. నిజంగా నేను అనుకున్న ఆ గ్రామంలో మార్త చేసిన రుచికరమైన వంటలు ఆ గ్రామంలో అందరికీ మారుమోగిపోతుంది నేనైతే అనుకుంటున్నాను. అంటే మార్తలాగా వంటలు ఎవరు చేయలేరు అని పేరు ఒకటి గుర్తింపు వచ్చింది. అందు గురించి యేసయ్య ఎప్పుడైతే వారి గృహంలో రావడం జరిగిందో అప్పుడు ఏం చేసిందనంట, విస్తారమైన పనులు, ఒక్క పని కాదు, ఒక్క వంట చేసిందనంటే పర్వాలేదు, అనేకమైన వంటలు
వంటలు తయారు చేయడం అంటే యేసయ్యని ఏ రీతిగా అయినా నీ సంతోషపెట్టాలి, యేసయ్యని ఏ రీతిగా అయినా ఆహారం ద్వారా నీ సంతోషపెట్టాలి, ఈ పలానా రుచికరమైన వంటల ద్వారా సంతోషపెట్టాలి. యేసయ్య సబాష్, చాలా రుచికరమైన వంట వండావమ్మా, నీకన్నా వంటలు ఇంకెవరు ఉండలేరు, నీ బెతనీ గ్రామంలో కానీ ఇంకే గ్రామంలో కూడా నేను తినలేని ఆహారం నువ్వు తయారు చేస్తావు, నువ్వు చాలా చాలా మంచిగా చేసావమ్మా, చాలా సబాష్ అని మెచ్చుకుంటాడని ఆశతో ఏం చేసుకుంటానంట, విస్తారమైన పనులు పెట్టుకుంటా ఉన్నదంట. నిజంగా యేసయ్య సంతోష పెట్టడానికి ఏంటంటే ఆహారంతో సంతోష పెట్టడానికి మార్తా అనేది ప్రయాస పడతా ఉంటుంది. ఇంకో పక్కన మనం చూస్తే మార్తా లేదంటే మరియా ఏం చేస్తుందనంట చూద్దాం ఒకసారి. మరియా ఏం చేస్తుందనంటే 39లో, లూకా సువార్త 10:39 ఉన్నది. యేసు పాదము దగ్గర అంట కూర్చున్నది అంట. ఆ సమయంలో యేసయ్య బోధిస్తున్న సమయంలో, బోధ వింటూ ఉంటుంది, బోధిస్తూ ఉన్నాడు యేసయ్య. యేసయ్య ఎప్పుడైతే బోధిస్తూ ఉంటున్నాడో ఆ బోధిస్తున్న సమయంలో అనంట మరియ ఏం చేసుకుందనంట, యేసయ్య పాదాలు దగ్గర కూర్చుంది. ఒక పక్కనేమో మార్తా ఏమో వంటల ద్వారా యేసయ్యని సంతోష పెట్టాలని కోరుకుంటుంది, ఇంకో పక్కనేమో మరియ ఏమో యేసయ్య పాదాలు దగ్గర ఉండి యేసయ్యని సంతోష పెట్టాలని కోరుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఇప్పుడు చూడండి, సహజమైన మనుషుల గుణాలు, స్వభావం ఎలాంటిది అంటే నేను చెప్పాలని కోరుకుంటున్నాను. మనుషులు ఏం ఆలోచించుకుంటాడంటే ఒక మనిషిని ఏ రీతిగా సంతోష పెట్టాడా అని 24 గంటలు ఆలోచించుకుంటూ ఉంటాడు. భార్యని సంతోష పెట్టాలంటే మంచి చీర తీసుకొస్తే సంతోషంగా ఉంటుంది, బంగారం తీసుకొస్తే సంతోషంగా ఉంటుంది, లేదంటే ఇంకేదైనా తీసుకొస్తే సంతోషంగా ఉంటుంది. అదే రీతిగా భర్తని సంతోష పెట్టాలని కోరుకుంటూ ఉంటుంది స్త్రీలు కూడా. అదే రీతిగా లోకంలో చుట్టాలు బంధువుల్ని ఏ రీతిగా సంతోష పెట్టాలని ఎప్పుడు చూసినా మనిషి స్వభావం ఉంటుంది. ఇప్పుడు పెళ్ళికి పిలిచారనుకోండి, పెళ్ళికి పిలవగానే అయ్యి బాబు పెళ్ళికి వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళు దుఃఖపడతారేమో, వారిని సంతోష పెట్టాలంటే నేను పెళ్ళికి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, లేదంటే వాళ్ళు బాధపడతారు. అంటే మనిషి స్వభావం ఎలాంటిది అంటే ఒకళ్ళని సంతోష పెట్టడానికే, మనిషి సంతోష పెట్టడానికే. కానీ యేసయ్యని సంతోష పెట్టేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనిషిని సంతోష పెట్టాలని కోరుకున్నాడు. ఒక పక్కనేమో మార్తా ఏమో ఆహారం ద్వారా యేసయ్యని సంతోష పెట్టాలని కోరుకుంటుంది, ఇంకో పక్కనేమో మరియ ఏం చేస్తుందనంట, యేసు పాదాలు దగ్గర ఉండి ఆయన బోధ వింటూ యేసయ్యని సంతోష పెట్టాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం చూస్తే క్రైస్తవులుగా పిలబడుతున్న వారు చాలామంది ఏం చేస్తున్నారంటే యేసయ్యని సంతోష పెట్టాలి అంటే దేవుని మందిరంలో నువ్వు వెళ్ళాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే అనేకమైన కానుకలను నీయాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే బంగారం ఇవ్వాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే చీపురు పట్టుకొని మొత్తం మందిరం మొత్తం తుడిసేయాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే కుర్చీ మొత్తం సదరేయాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే పలానా విషయం నుండి స్పాన్సర్ చేయాలి, యేసయ్యని సంతోష పెట్టాలంటే నేను అనేకమైన పనులు చేయాలని చెప్పేసి ఆశపడుతూ ఉంటారు. లేదంటే కొందరు ఏంటంటే యేసయ్యని సంతోష పెట్టాలంటే ఇంకేదేదో పని చేస్తూ ఉంటారు. వీరు ఏంటంటే యేసయ్య ఇలాంటి పనిలో సంతోషపడతాడంటే పొరపాటు. యేసయ్యను సంతోష పెట్టాలంటే మరియా ఎంచుకున్న విధానమే మనం కూడా ఎంచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరియా ఎంచుకున్నది ఏంటంటే ఆయన పాదాల సన్నిధి దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. మనుషులు స్వభావంగా లేదంటే క్రైస్తవులు ఏంటనుకున్నారంటే యేసయ్యని సంతోష పెట్టాలంటే పలానా ఆహారం పెడితే సంతోషపడతాడేమో యేసయ్య అని అనుకున్నారు. నేను ప్రతి ఆదివారం వెళ్తున్నాను, అలాగైతే నేను యేసయ్య. కొందరైతే చాలా మట్టుకి క్రైస్తవులు ఎలాగ ఉన్నారంటే సేవకుల్ని సంతోష పెట్టడానికి చర్చికి వెళ్తూ ఉంటారు. మీకు తెలుసో లేదో, సేవకులు బాధపడతాడేమో, ఈరోజు ప్రార్థన కదా, ఈరోజు ప్రార్థన నుండి ఈరోజు చర్చికి రాకపోతే సేవకుడు బాధపడతాడేమో అంటే సేవకుడిని సంతోష పెట్టడానికి వీరు వెళ్తున్నారు. కానీ యేసయ్య కోరుకునేది ఏంటి తెలుసా, నువ్వు యేసయ్యని సంతోష పెట్టేవారుగా ఉండాలి. హల్లెలూయా. నీ కానుకలు యేసయ్యకొద్దు, నువ్వు ఇచ్చే స్పాన్సర్లు యేసయ్యకొద్దు, నువ్వు ఇచ్చే లేదంటే బంగారం యేసయ్యకొద్దు. కానీ యేసయ్య కోరుకునేది ఒకటేంటంటే ఆయన పాద సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన పాద సన్నిధిలో ఉండకుండా నువ్వు ఏది చేసినా కూడా వ్యర్థమే.
వ్యక్తిగతంగా దేవునితో సహవాసం మనమే కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకనంటే నేను ఇప్పుడు ముందు చెప్పబోతున్నాను, ఆ సహవాసమే ముందు వారి జీవితంలో గొప్ప కార్యం చేసింది. హల్లెలూయా. మార్త ఏమో విస్తారమైన పనులు పెట్టుకుని యేసుని సంతోష పెట్టడానికి కోరుకున్నది. కానీ మరియ అయితే ఆ ఉత్తమమైనది అంటే దేవుని యేసయ్య పాద సన్నిధిలో ఉండటానికి ఇష్టపడింది. ఆమేన్. హల్లెలూయా. వార్త 10:40 ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టి ఉన్నది. నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమను. ఎవరు మార్త వచ్చి ఏమంటుందనంట, యేసయ్యకు వచ్చి రికమెండేషన్ చేస్తుందంట. ఏం రికమెండేషన్ తెలుసా? ప్రభువా, నేను ఇంత విస్తారమైన పనులు పెట్టుకున్నానే, ఇంత రుచికరమైన వంటలు వండించడానికి ఇంత పనులు పెట్టుకున్నానే, ఇన్ని పనులు పెట్టుకున్న తర్వాత నీకు కొంచెం కూడా చింత లేదా? నా సహోదరునైన చెల్లికి చెప్పు. నేను అనుకుంటున్నాను, యేసయ్యని అంట మార్త కొంచెం పక్కన తీసుకుని వెళ్ళి చెప్పుండొచ్చు. ఎందుకంటే అందరు ఉన్నారు కదా. అంటే మార్తకున్న బాధ ఏంటంటే అందరి ముందు చెప్తే ఏదో అనుకుంటారులే అని చెప్పేసి ఏం చేసిందనంట, మార్త ఏం చేసిందనంట, యేసయ్య కొంచెం పక్కన తీసుకెళ్ళి, యేసయ్య నీకు కొంచెం కూడా చింత లేదా? నేను ఇంత పనులు పెట్టుకున్నాను, కొంచెం నువ్వు నా చెల్లెలకైనా చెప్పు, ఆమె వచ్చి నాకు సహాయం చేయమని. ఏంటి? వంటకాలు చేయడానికి సహాయం చేయమని చెప్పి. నిజంగా నాకు ఒక మాట ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు చింత ఎవరికి ఉన్నది? యేసయ్యకి చింత ఉన్నదా? ఈమెకు ఉన్నదా చింత? మళ్ళీ పైనుంచి తిరిగి ప్రశ్న ఏంటి? నీకు చింత లేదా? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది మీరు చూడండి, వాక్యంలో క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది. ఏంటంటే నీకు చింత లేదా? చింత ఎవరు పడుతున్నారు అసలు? యేసయ్య చింతిస్తున్నాడా? యేసయ్య దేని గురించి చింతిస్తున్నాడు? అయ్యి బాబాయ్, ఈరోజు మార్త చాలా విస్తారమైన పెళ్ళిళ్ళు పెట్టుకున్నది, ఎవ్వరు లేరే, అబ్బా ఏం చేయాలి? లేదంటే శిష్యుల్లో ఒక్కరికి పంపిస్తే బాగుంటుందా? పేతురు గారు పంపిస్తే బాగుంటుందా? యోహానికి పంపిస్తే బాగుంటుందా అని ఆలోచించుకోవాలి. అంటే ఇది చింతలు. కానీ యేసయ్య చింత లేనివాడు. ఇంకోటి, శిష్యులు కూడా అదే రీతిగా ఒక మాట అన్నారు. మార్కు సువార్త 4:35-38 వరకు చదవండి. 4:35-38 వరకు మార్కు సువార్త. ఇది అంట ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు. యేసయ్య ఏమో చిన్న దోణిలో ఆయన ఏం చేస్తున్నారంట, చిన్న దోణిలో ఒక తలగడి తీసుకుని తలదిండి తీసుకుని అమరం పైన మంచి తల వాల్చుకున్నంట, తలదిండిలాగా వాడుకున్నాడంట ఆయన. దాన్ని వాడుకుని ఏం చేస్తున్నట్ట, యేసయ్య నిద్రపోతూ ఉన్నారు. కానీ శిష్యులు ఏమన్నారు తెలుసా? బోధకుడా, ఇంత తుఫాను వస్తుంది. ఆ చిన్న దోణలంట ఏమవుతుందంట, అలలు అంటే ఎంత పెద్ద అలలు వస్తున్నాయి అనుకుంటా, ఆ అలల ద్వారా ఏమైపోతుందంట, ఆ దోణ అంట మునిగిపోతూ ఉంటుందంట. నీళ్ళు నిండిపోయింది ఆ దోణలో. ఎప్పుడైతే నిండిపోతూ ఉన్నదో యేసయ్య అయినా కూడా మంచిగా నిద్రపోతూ ఉంటున్నాడంట. నిద్రపోతున్న సమయంలో వచ్చి శిష్యులు ఏమంటున్నారు తెలుసా? బోధకుడా, నీకు కొంచెం కూడా చింత లేదా? మేము మునిగిపోతున్నాం, మేము నశించిపోతున్నాము, నీకు కొంచెం కూడా చింత లేదా? చింతిస్తున్న వారు ఎవరంటే శిష్యులు. యేసయ్య చింత పడతలేదు అక్కడ. కానీ రివర్స్ ఏంటి? ప్రభువా నీకు చింత లేదా? రెండో అంశం ఏంటంటే ఈరోజు తెలుసా, చింతలు. మనము అనేక విషయాలు మనం చింతిస్తూ ఉంటాం. రెండు రకాలుగా చింతలు. ఒకటేం తెలుసా, మన పరిస్థితి లాగున్నది, నా ఆరోగ్యం పరిస్థితి లాగున్నది, నా ఆర్థిక పరిస్థితి లాగున్నది, నా కుటుంబ వ్యవస్థ ఇలాగున్నది, బిడ్డలు బాగాలేని వారుగా ఉన్నారు, ఎలా పడితే వారు ఇష్టకరమైన జీవితం ఇస్తున్నారు. అయినా కూడా ప్రభువా నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత మొరపెడుతున్నాను, ఇంత ఉపవాసం ఉంటున్నాను, అయినా కూడా నీకు చింత లేదా అని ఎంతమంది అడుగుతూ ఉంటున్నారు. ఒకవేళ చింత లేదా అని అడగలేకపోతున్నారేమో, కానీ అయినా కూడా యేసయ్యని ప్రశ్నిస్తున్నావు అంటే నువ్వు యేసయ్యకే నువ్వు అడుగుతున్నట్టే. శిష్యులు ఏ రీతిగా అయితే అడుగుతున్నారో అదే రీతిగా మనం కూడా అడుగుతున్నట్టే.
రెండోది ఏంటి తెలుసా? చింతలు. మనుషుల్ని ఏం చేస్తానంటే చింతలు ఎప్పుడు కూడా కృంగదీస్తూ ఉంటుంది. మనము సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు, కానీ చింతలు, అనేకమైన చింతలు, అనారోగ్యం గురించి చింతలు, ఆర్థికమైన పరిస్థితుల్లో మనం చింతలు కలిగి ఉన్నాము. లేదంటే అప్పులు బాధలతో చింతిస్తున్న వారు ఎంతోమంది. దేవుడు కోరుకున్నది ఏంటంటే, పేతురు పత్రిక రాశారంటే, నీ చింత యావత్తు నా మీదేమని దేవుడు అంటున్నారు. కానీ మనం చింతలు మోసేవారుగా ఉండొద్దు. నీ చింత దేని గురించైనా నువ్వు చింతిస్తున్నా, ఏ విషయం గురించి నువ్వు చింతిస్తున్నా, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటి తెలుసా? నీకున్న సమస్త చింత, నీకున్న సమస్త భారము, నీకున్న ఏ చింతతో నువ్వు కలిగి ఉన్నావో ఆ చింత నా మీదే ఇయ్యి, ఎందుకంటే నేను మోస్తాను అని అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దోణ మునిగిపోతుంది. నీ జీవితం అనే దోణ ఒకవేళ మునిగిపోతుందేమో, ఇంకా నా పని అయిపోయింది, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను ఆరోగ్యం పొందుకోలేను, ఇంకా నా మంచి ఆరోగ్యం రాదు, ఇంకా నేను లెగలేను, ఇంకా నా కుటుంబం మారదు, నా కుటుంబంలో సమాధానం రాదు నువ్వు అనుకుంటున్నావేమో. ఆ దోణిని ఏ రీతిగా అయితే దేవుడు ములగకుండా చేశాడో, నీ జీవితము కూడా మునిగిపోకుండా, నాశనం అవ్వకుండా నిలబెట్టేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. ఆ దోణలో ఎవరున్నారో ఎప్పుడు కూడా మర్చిపోద్దు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య దోణలో ఉంటే ఇంకెందుకు నీకు చింత, ఇంకెందుకు నీకు దిగులు, ఇంకెందుకు చింతలు, అనేకమైన చింతలను పెట్టుకున్నావు. ఇంకా చింతించే అవసరం లేదు. నీ చింతలు మోసేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే, మార్త ఏం చేస్తుందంట, ప్రభా నీకు కొంచెం కూడా చింత లేదా, నేను ఇంత పనులు పెట్టుకున్నాము, కొంచెం నువ్వైనా నా సహోదరైనా నా చెల్లెలు కొంచెం చెప్పవా అని అంటున్నారు. అదే రీతిగా శిష్యులు కూడా ఏమంటున్నారంటే, బోధకుడా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాము, మేము నాశనం అయిపోతున్నాము, నీకు కొంచెం కూడా చింత లేదా.